ఒకప్పుడు ఏయూ అంటే దేశంలో టాప్ వర్సిటీలో ఒకటిగా పేరు ఉండేది. నేడు కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయాలతో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారు. నిత్యం వివాదాలు, వర్గపోరు, ఆధిపత్య రాజకీయాలతో వర్సిటీ ప్రతిష్టను బజారు పాలు చేస్తున్నారు. 100 ఏళ్ల వేడుకలను నిర్వహిస్తున్న సమయంలో మరోసారి ఏయూ వార్తల్లో నిలిచింది. వర్సిటీ రిజిస్ట్రార్ ధనుంజయరావు రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలపై రాజకీయ పెత్తనం పెరిగితే ఎలా ఉంటుందో నిరూపిస్తుంది ఏయూ. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒకప్పుడు చదువుల తల్లి. ఎందరో మహనీయులు చదువుకుని ఉన్నతమైన స్థానాల్లో నిలిచారు. ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. శతాబ్ది ఉత్సవాలు ఈ మధ్య కాలంలోనే ప్రారంభమయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీపై రాజకీయ జోక్యం ఎక్కువైంది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ను మంత్రి నారా లోకేష్ నియమించారు. నియమించింది లోకేష్ కావడంతో వీసీ ఆడిందే ఆట పాడిందే పాటగా చలామణి అవుతుంది. వీసీ ఒంటెద్దు పోకడలతో ఉద్యోగులు విసిగెత్తిపోయారు. కనీస గౌరవ మర్యాదలు వీసీ నుంచి సిబ్బందికి లభించలేదు. వీసీని నేరుగా కలిసేందుకు ఉద్యోగులకు అనుమతి లేదు. ఆయన అనుకున్న సమయంలోనే, ఆయనకు నచ్చిన సమయంలోనే ఉద్యోగులను కలుస్తారు. ఈ విధానం యూనివర్సిటీలో చాలా మందికి నచ్చలేదు. వీసీ తీరును రిజిస్ట్రార్ ధనుంజయరావు సహా ఎంతో మంది ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీసీ రిజిస్ట్రార్ మధ్య గత కొన్ని నెలల నుంచి విభేదాలు తీవ్రతరమయ్యాయి. కొన్ని కీలకమైన నిర్ణయాల్లో వీసీ రిజిస్ట్రార్కు అవకాశం కల్పించలేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాలకు గవర్నర్ను ఆహ్వానించే సమయంలోనూ వీసీ రిజిస్ట్రార్కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. కీలకమైన విషయాల్లోనూ వీసీ రిజిస్ట్రార్ కలిసే వెళ్లాల్సి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా వీసీ వ్యవహరించడంతో రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేశారని యూనివర్సిటీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకప్పుడు చదువులకే పరిమితమైన విశ్వవిద్యాలయం నేడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో నూతన ఆవిష్కరణలు, కొత్త భవనాల నిర్మాణం, ఇంక్యుబేషన్ సెంటర్లు నిర్మించారు. నాక్ A++ ర్యాంకింగ్లో ఉన్నతమైన స్థానాన్ని అందుకుంది. విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఏయూకు లభించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఆంధ్ర యూనివర్సిటీ తిరోగమనం వైపు పరుగులు తీస్తుంది. శతాబ్ది ఉత్సవాల పేరిట అభివృద్ధి పదంలో నడవాల్సిన యూనివర్సిటీ నిత్యం వివాదాలు, విద్యార్థుల నిరసనలతో హోరెత్తుతోంది. విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనాన్ని కూడా అందించలేకపోతుంది. హాస్టల్స్లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారు. ఈ వివాదాల వెనుక పెద్ద కుట్రే దాగి ఉందనే ప్రచారం వినిపిస్తుంది. టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఉద్దేశపూర్వకంగానే వివాదాల ఊబిలోకి నెట్టేస్తున్నారన్న చర్చ విద్యావేత్తల్లోనూ, మేధావుల్లోనూ జరుగుతుంది.